Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది. 2 Corinthians 12 chapter 9 verses. నా కృప నీకు చాలును. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, పౌలు గారు తన శరీరంలో ఉన్న ముళ్ళును బట్టి ఆయన ఎంతో బాధను అనుభవించాడు. అయినప్పటికీ అది తొలగించమని చాలాసార్లు దేవునికి ప్రార్థించాడు. అయినా దేవుడు దానిని తీసివేయలేదు. ఎందుకనంటే అంతకంటే శ్రేష్టమైన దాన్ని పౌలు గారికి ఇచ్చారు. పౌలు గారు శారీరకంగా బలహీనంగా ఉన్న ఆత్మీయంగా ఎంతో బలమును పొందుకున్నారు. అది దేవుడే అనుగ్రహించారు. ఎందుకంటే ఆ ముళ్ళును భరించే శక్తి, ఏ బాధైనా, కష్టమైన, ఆపదైనా ఎదుర్కోవాలి, కానీ ఏదైనా దానికి పోరాటం చేయాలి అని దేవుడు తనకి నేర్పించారు. కాబట్టి మనము మన జీవితంలో కూడా పౌలు గారి వలె ఎన్ని బాధలు కష్టాలు ఉన్నప్పటికీ ఆత్మీయంగా బలం పొందుకొని శారీరకంగా జయము పొందుకునే వారముగా అట్టి కృపను దయచేయమని దేవుణ్ణి మనం అడగాలి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, అనుగ్రహం, శక్తి మనకున్నట్లయితే మనము మొరపెట్టే ప్రతి ప్రార్థనకి దేవుడిచ్చే పరసంబంధమైన బలము, అది దేవుడే కృపయే. కాబట్టి దేవుని కొరకు మనము వేడుకుందాం. ప్రతి పరిస్థితుల్లో నుంచి మనల్ని ఆయన కృప ద్వారా మనల్ని నడిపించి ప్రతి బాధలోనూ, వ్యాధుల్లోనూ, కష్టంలోనూ ఎలాంటివైనా సహించడానికి మన అనుదిన ప్రార్థనలో మనం పోరాడే ప్రతి పరిస్థితిలోనూ దేవుని యొక్క బలమును పొందుకొని మన జీవన విధానంలో ముందుకు కొనసాగే వారముగా, దేవుని యొక్క మాటలను బట్టి మనం ఆదరణ, బలం పొందుకునే వారముగా, ఆ విధముగా దేవుడు మనకు అనుగ్రహించి మనము ముందుకి నడిపించే విధముగా దేవుడు మనకి అనుగ్రహించేది గాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, ప్రేమమయుడు అయిన మా దేవ, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తండ్రి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, మా అందరి జీవితంలోనూ పౌలు గారి వలె ఎలాంటి బలహీనతలు ఉన్నా మేము నీ యొక్క బలమును పొందుకునే వారంగా, నీ కృప కొరకు వేడుకొని నీవిచ్చే పరలోక బలాన్ని పొందుకోవడానికి మా అనుదిన జీవితంలో ఎల్లప్పుడూ నీకు ప్రార్థన చేసేవారముగా, నీ యొక్క ప్రభావమును పొందుకునేవారముగా, నీలో సంతోషించేవారముగా ఉండునట్లు అట్టి కృపను, అట్టి దయను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.